బొమ్మల కథలు. పచ్చని పొలాలు, నది ఒడ్డున ఉండేది సుందరపురం గ్రామం. ఇక్కడ లక్ష్మి అనే మహిళ తన ఇద్దరు కొడుకులు కృష్ణారాముతో కలిసి జీవిస్తూ ఉండేది. ప్రశాంతంగా ఉండే ఊర్లో ఓ రోజు నది ఒడ్డున పెద్ద బండరాయి కదలడంతో గందరగోళం మొదలైంది. అంతా ఆ నది ఒడ్డున గుమిగూడారు. గోపాలయ్య అనే ఊరి పెద్ద ఇలా అన్నారు. అయ్యో, ఈ రాయి కదులుతోంది. ఇది నదిలోకి జారిపోతే మన పొలాలు బీడెక్కిపోతాయి, గ్రామం నాశనమైపోతుంది. ఎవరైనా ఏదైనా ఆలోచన చెప్పండి. తాత, చింతించకు. నేను, సురేష్, మా స్నేహితులు కలిసి రాయిని తాడులతో లాగే ఆపేస్తాం. మా బలం చూడు. ఈ పని మాకు చిన్నది. ఏం సురేష్, సిద్ధమా? ఒరేయ్, అది అటూ ఇటూ అయిందంటే మన పొలాలకి చాలా ప్రమాదం. కాస్త నా మాట వినండి. చిన్నపిల్లలు, మీకేం తెలీదు. అబ్బా తాత, నువ్వు ఆగు. మేం లాగేస్తామని చెప్తున్నాను కదా. ఒరేయ్ సురేష్, రారా ఇటు. అబ్బా కృష్ణ, ఏంట్రా ఇంత ఉత్సాహంగా ఉన్నావు? సరే తాత, వాడు చెప్తున్నాడు కదా, మేము ఈ రాత్రికే తాళ్లు సిద్ధం చేసి రాయిని లాగేస్తాం. కృష్ణ, సురేష్, మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటాను, కాని ఆ రాయి బరువు టన్నుల్లో ఉంటుందిరా. లాగడం అంత తేలిక కాదేమో. నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా. లక్ష్మి, నువ్వేమంటావ్? నీకేదైనా ఆలోచనుందా? అవును రాధా, నువ్వు చెప్పింది నిజమే. ఈ సమస్య తీరాలంటే బలం ముఖ్యమే, కాని దాంతోపాటు తెలివెక్కువ కావాలి. సరే తల్లి, నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు. నాకొక ఆలోచనుంది, కాని అందరూ కలిసి పనిచేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తే ఈ రాయిని ఆ వైపు పడకుండా మనం కాపాడొచ్చు. సరే సరే, మేం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అమ్మా, నువ్వేం చెప్తావో చెప్పు. నేను నీతోనే ఉంటాను. ఏ పనైనా చేస్తాను. నాకు ఈ గ్రామాన్ని కాపాడాలని ఉందమ్మా. రాయిని లాగడం కంటే దాని చుట్టూ బలమైన కంచె కడదాం. చెట్ల కొమ్మలు, రాళ్ళు, మట్టితో గట్టిగా నిర్మిద్దాం. ఈ కంచె రాయిని స్థిరంగా ఉంచుతుంది, నది ఒడ్డుని బలోపేతం చేస్తుంది. వర్షాకాలంలో కూడా ఈ కంచె రాయిని కాపాడుతుంది. నిజమే, ఇలా చేస్తే బహుశా ఎవరికీ ఏ నష్టం ఉండదేమో. నిజమే లక్ష్మి, నీ ఆలోచన బావుంది. కానీ ఇంత పెద్ద పన్ని మనం ఎలా చేస్తాం? అందరూ సహకరిస్తారా? నాకు కొంచెం భయంగా ఉంది. భయపడొద్దు రాధా. చెప్పాను కదా, పిల్లలు, యువకులు, వృద్ధులు అందరూ కలిసి పనిచేస్తే ఈ పని చాలా సులభం. ఐక్యతే మన బలం. అందరం ఒక్కటైతే ఈ సమస్యను మనం పరిష్కరించుకోగలం. అమ్మా, మీరేం దిగులు చెందకండి. మనం పనిని ఖచ్చితంగా పూర్తి చేద్దాం. సరే లక్ష్మత్తయ్య, ఏం చేయమంటావో చెప్పు. చకచకా చేసేస్తాం. అవునమ్మా, నేను కూడా మీకు సాయం చేస్తాను. బావుంది లక్ష్మి, నీ ఆలోచనతో మన గ్రామం కాపాడబడుతుంది. అందరూ రేపటి నుండి పని మొదలు పెడదాం. ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాలి అని గోపాలయ్య చెప్పగానే అందరూ ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయారు. లక్ష్మి దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ మరుసటి రోజు నది ఒడ్డున పని మొదలు పెడతారు అందరూ. సురేష్, నువ్వు ఈ కొమ్మల్ని సరిగ్గా నరుకు. ఇలా అయితే కంచె ఎలా గట్టిగా ఉంటుంది? కొంచెం జాగ్రత్తగా చెయ్యి. కృష్ణ, కొంచెం సహనం రా. నేను నీకు సహాయం చేస్తున్నాను కదా. నీ కోపం తగ్గించు, సరేనా? ఇదిగో, ఈ కొమ్మ చూడు, బాగానే ఉందిగా. అబ్బబ్బా, పోట్లాడుకోకండిరా. కాస్త నేర్పుగా పనిచేయండి. అమ్మా, ఈ రాయి సరిపోతుందా? నేనింకా చాలా తెస్తాను చూడు. నాకు ఈ పని చేయడం భలేగా ఉంది. బావుంది రాము, నువ్వు తెచ్చే ప్రతి రాయి మన కంచెను బలంగా చేస్తుంది. చక్కగా చేస్తున్నావు, నా బంగారు తండ్రి అని అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ శ్రద్ధగా పనిచేస్తూ ఉంటారు. అలా 3 రోజులకి సగం కంచె పూర్తవుతుంది. ఆ రోజు పెద్ద గాలివాన రావడంతో కంచె కొంచెం కదులుతుంది. దీంతో కృష్ణ ఇలా అంటాడు. అమ్మా, మనం 3 రోజులు కష్టపడ్డాం. ఇప్పుడు గాలికి కొమ్మలు కదిలాయి. ఈ పని వృధా అయినట్టే. నా కోపం వస్తోంది. కృష్ణ, నెమ్మదించు. బహుశా మనం తప్పు చేశామేమో. ఇప్పుడు ఈ కంచెని ఎలా సరిచేయాలో ఆలోచిద్దాం. నిజమే బాబు, సమస్య వచ్చినప్పుడు కంగారు పడకూడదు. దాన్నెలా పరిష్కరించాలో ఆలోచించాలి. అమ్మా, ఇప్పుడు నాకు భయంగా ఉంది. కంచె పడిపోతే
రాయి నదిలోకి జారుతుంది కదా, ఏం చేయాలో చెప్పుమా. భయపడొద్దు రాము, సమస్యలు రావడం సహజం. కృష్ణ, సురేష్, కోపమొద్దు. ఈ కొమ్మల చుట్టూ మట్టిని గట్టిగా కట్టి రాళ్లతో బరువు పెంచితే సరిపోతుంది. లక్ష్మి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. అందరం కలిసి ఈ రాత్రికి పని మళ్ళీ సరిచేద్దాం. ఎవ్వరూ నిరాశపడద్దు. ఇది మన గ్రామం కోసం. అలాగే తల్లి, మన కోసం మనం కట్టపడకపోతే ఇంకెవరు చేస్తారు? అవును, లక్ష్మి మాటలు వింటే ఈ సమస్య కూడా పరిష్కారమవుతుంది. అబ్బాయిలు, మళ్ళీ పని మొదలు పెడదామా? సరే సరే అత్త, నువ్వు చెప్పినట్టే రాళ్ళు ఎక్కువ పెడతాం. కృష్ణ, నీ కోపం తగ్గించి సహాయం చేయి. సరే సురేష్, నేను కొంచెం తొందరపడ్డాను. ఇప్పుడు అందరం కలిసి కంచెను సరిచేద్దాం. అమ్మా, నేను ఇంకా రాళ్ళు తెస్తాను. ఈసారి కంచె పడిపోదు చూడు. సరేరా చిన్నోడా, వెళ్ళి మంచి రాళ్లు చూసి తీసుకురా అని లక్ష్మి చెప్పడంతో అందరూ ఉత్సాహంగా పనిచేస్తారు. రాత్రంతా కష్టపడి కంచెను సరిచేస్తారు. మరుసటి రోజు ఉదయం కంచె గట్టిగా, రాయి స్థిరంగా ఉంటాయి. గ్రామస్తులు సంతోషంగా ఉన్నారు. అమ్మా, కంచె భలేగా ఉంది. ఇప్పుడు రాయి కదలదు కదా. నేను తెచ్చిన రాళ్ళు బాగా పనిచేశాయి. అవును రాము, నువ్వొక్కడివే కాదురా, అందరి పని కలిసి ఈ కంచెను గట్టిగా చేసింది. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన గ్రామం సురక్షితం. నీ ప్రోత్సాహం లేకపోతే ఇది మన వల్ల అయ్యేది కాదేమో లక్ష్మి. అవును లక్ష్మి, నీ తెలివి వల్ల మన గ్రామం హాయిగా ఉంది. ఇప్పుడు వర్షాకాలం వచ్చినా భయం లేదు. అమ్మా, నేను మొదట కోపడ్డాను, కానీ నువ్వు సహనం నేర్పావు. ఇప్పుడు నాకు ఐక్యత బలం అర్థమైంది. అవును లక్ష్మి, నువ్వు చాలా మంచి పని చేశావు. సరే, ఇకపై ఈ వైపు వచ్చినప్పుడు అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే బాబు అని చెప్పి గ్రామస్తులందరూ సంతోషంగా ఇళ్లకు వెళ్తారు. కాని ఆ రాత్రి లక్ష్మి ఇంట్లో కొత్త సమస్య తలెత్తుతుంది. కృష్ణ తనకు సురేష్తో జరిగిన గొడవ గురించి చెప్తాడు. అమ్మా, నీతో ఒకటి చెప్పాలి. ఏం నాన్నా, ఏమైంది? పనంతా బాగానే చేశావు కదా. అది కాదమ్మా, సురేష్ నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. కంచె పనిలో వాడు నా మాట వినలేదు. నేను కూడా వాడితో గొడవ పడ్డాను. అదంతా నేను చూస్తూనే ఉన్నాన్రా. ఆ అమ్మా, ఇప్పుడు వాడు నాతో స్నేహం మానేస్తా అంటున్నాడు. నాకు చాలా బాధగా ఉంది. అవునమ్మా, కృష్ణన్నయ్య సురేష్తో గొడవ పడ్డాడని ఊరంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు. అయ్యో కృష్ణ, స్నేహం అంటే చాలా గొప్పదిరా. ఒక చిన్న గొడవ వల్ల సురేష్తో స్నేహం వదులుకోవడం తప్పు. వాడు మాట్లాడకపోతే నువ్వు మాట్లాడు. కానీ అమ్మా, సురేష్ నా మాట వినడం లేదు. వాడు నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు చాలా కోపం వస్తోంది. తప్పు కృష్ణ, నువ్వు సురేష్తో మాట్లాడి నీ సమస్యను పరిష్కరించుకోవాలి. సర్లే, నేనొక ఆలోచన చెప్తాను. మీ ఇద్దరూ కలిసి రాధ ఇంటికి వెళ్ళండి. అక్కడ మాట్లాడుకోండి. అమ్మా, నేను వెళ్తే సురేష్ మాట్లాడతాడని నీకెలా తెలుసు? వాడు నన్ను చూస్తే మళ్ళీ గొడవ పడతాడేమో. అమ్మా, నేను కూడా కృష్ణన్నయ్యతో వెళ్తాను. సురేష్తో మాట్లాడి సమస్యను సరిచేస్తాను. నువ్వు చెప్పినట్టు చేస్తాం. సరే సరే, వెళ్ళండి. మీ గొడవని మర్చిపోయి గ్రామం కోసం కలిసి పనిచేసిన రోజులు గుర్తు చేసుకోండి. స్నేహం చాలా గొప్పది కృష్ణ, దాన్ని వదులుకోకు సరే అమ్మా అని చెప్పి కృష్ణ సురేష్ దగ్గరికి వెళ్తాడు. సురేష్ అక్కడున్నాడు. రాధ వాళ్ళని చూసి సంతోషిస్తుంది. అరే కృష్ణ, రాము, రండి. సురేష్, చూడు, నీ స్నేహితులొచ్చారు. వస్తే నువ్వు మాట్లాడుకో, నాకేం అవసరం లేదు. రే సురేష్, ఒక్కసారి రారా, నేను నీతో మాట్లాడాలి. సురేష్, ఇది చాలా తప్పు. వాణ్ణి నీకోసం వచ్చాడు కదా, మీ ఇద్దరూ గొడవ మాని మాట్లాడుకోండి. అమ్మా, కృష్ణ నా మాట వినలేదు. వాడెప్పుడు కోపడతాడు. నేను వాడితో ఎలా మాట్లాడను? సురేష్, నేను కొంచెం తొందరపడ్డాన్రా. నువ్వు నా స్నేహితుడివి. నీతో గొడవ పడినందుకు నాకు చాలా బాధగా ఉంది. మనం కంచె కోసం కలిసి పనిచేశాం. ఆ రోజులు గుర్తున్నాయా? సురేష్ అన్నయ్య, కృష్ణన్నయ్య నీతో స్నేహంగా ఉండాలనుకుంటున్నాడు. మీ ఇద్దరూ మాట్లాడుకుంటే ఇంకా చాలా పనులు మనం కలిసి చేయొచ్చు. సరే కృష్ణ, నువ్విలా మాట్లాడితే నాకు కూడా సంతోషంగా ఉంది. నేను కూడా తొందరపడ్డాను. మన స్నేహం మళ్ళీ మొదలు పెడదాం.
అదే అబ్బాయిలు, మీ స్నేహం చూస్తే ఇప్పుడు నాకు చాలా ముచ్చటేస్తోంది. అవునత్త, సురేష్తో స్నేహం మళ్ళీ మొదలైంది. ఇప్పుడు మేం గ్రామం కోసం ఇంకా చాలా పనులు చేస్తాం. చాలా మంచిది నాన్నా అని కాసేపు అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. అలా రోజులు గడుస్తాయి. గ్రామంలో వర్షాకాలం వస్తుంది. అయినా సరే కంచె గట్టిగా ఉంటుంది. మరోసారి అక్కడ అందరూ సమావేశమవుతారు. లక్ష్మి, నీ తెలివి వల్ల, ఐక్యత వల్ల మన గ్రామం ఇప్పుడు చక్కగా ఉంది. నువ్వు రాయి సమస్యని, కృష్ణా సురేష్ గొడవని సరిచేశావు. అయ్యో, ఈ గ్రామంలోని వ్యక్తిగా ఇది నా బాధ్యతండి. అంతే. ఇక సురేష్ కృష్ణ గొడవ అంటారా? అది తల్లిగా నా కర్తవ్యం. అది నేను చేశాను. ఇంతకు మించి ఏం లేదు బాబాయ్. లేదు లక్ష్మి, నీలాంటి తల్లుల్ని ఈ లోకం చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటుంది. కానీ అది సరైంది కాదని ఈ రోజు నువ్వు నిరూపించావు. నువ్వు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచావు. అమ్మా, నువ్వు నాకు సహనం, స్నేహం విలువ నేర్పావు. సురేష్తో నా స్నేహం ఇప్పుడు చాలా బావుంది. అవునత్తయ్యా, నువ్వు చెప్పినట్టు మేం సమస్యని సరిచేశాం. ఇప్పుడు మేం గ్రామం కోసం ఇంకా చాలా చేస్తాం. నిజమే లక్ష్మి, నీ నుంచి నేను చాలా నేర్చుకోవాలి. సురేష్ని నేను మీ ఇంటికి పంపలేదు, కాని నువ్వు కృష్ణను పంపి సమస్య పరిష్కారమయ్యేలా చేశావు. నీ పిల్లలు నీలాగే తెలివిగా పెరుగుతున్నారు. ఇది మన బాధ్యత రాధా. అంతే. అందరం కలిసిమెలిసి ఉండడం కంటే కావాల్సింది ఇంకే ఉంటుంది చెప్పు. నిజమే. ఇంత గాలి తుఫానుల్లో కూడా ఈ రాయి ఇలా పటిష్టంగా ఉందంటే ఇక మనకి ఎలాంటి ఇబ్బంది లేనట్టే. అవును బాబాయ్, నిజమే. ఇక మనం సంతోషంగా ఉండొచ్చు అని అలా కొద్దిసేపు మాట్లాడుకొని అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి ఎలాంటి సమస్యనైనా సరే లక్ష్మి తెలివిగా పరిష్కరించేది. ఈ కథలోని నీతి ఏంటంటే, తెలివి, ఐక్యత, సహనం ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా అవలీలగా పరిష్కరించుకోవచ్చు. చిన్న పని కూడా ఐక్యతలో భాగమైతే పెద్ద ఫలితాన్ని. ఒక అందమైన చెరువు పక్కన చింతపల్లి అనే ఓ గ్రామం ఉండేది. ఆ గ్రామంలో దాదాపు అందరూ జాలర్లే ఉండేవారు. చేపల వేట ద్వారానే జీవనం కొనసాగించేవారు. అదే ఊర్లో పెద్దయ్య అనే ఒక నిజాయితీపరుడు, కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఉండేవాడు. అతని దగ్గర ఒక చిన్న పడవ మాత్రమే ఉండేది. అలా ఓ రోజు మిగిలిన జాలర్లు, పెద్దయ్యా, మొన్నీ మధ్యన ఆరోగ్యం బాగాలేదన్నావు, కుదుట పడిందా? నా ఆరోగ్యానికి ఏమిలే, అదే బాగు. ఏంటో పెద్దయ్యా, ఒంటరిగా ఎట్టా నెట్టుకొస్తున్నావు ఏమో. నిన్ను చూసుకోడానికి నీ ఇంటిది కూడా లేకపాయే. కనీసం పిల్లాజల్లా అయినా ఉన్నారా అంటే ఆ దేవుడు ఆ అదృష్టం కూడా ఇవ్వలేదు. మరేం పర్వాలేదులే. ఉన్నన్నాళ్ళు మా ఇంటిది కష్ట నష్టాల్లో నాకు తోడుగానే ఉంది. ఇక పిల్లలంటావా, ఒకరికొకరు పిల్లలమై ఆ లోటు లేకుండా ఉన్నదాన్లో సంతోషంగానే ఉన్నాం. కాని ఆ దేవుడు ఉన్నపళంగా దాన్ని తీసుకెళ్ళిపోయాడు. అవును పెద్దయ్యా, ఏ తోడు లేకుండా ఒంటరివాడివైపోయావు. నేనెక్కడ ఒంటరివాడినయ్యా? ఈ చెరువే నా బిడ్డ, ఈ పడవే నా భార్య. ఈ రెండింటితో నేనున్నంత కాలం ఎప్పటికీ ఒంటరివాణ్ణి కాదు. భలే మొండి ధైర్యం గలవాడివయ్యా నువ్వు. అందుకే నీ మాటకెప్పుడు అడ్డు చెప్పాలనిపించదు. మాటలు చాలేరా, ఇక పనికి వెళ్దాం పదండి. చెరువులో చేపలు పడితేనే కదా కూడు గుడ్డా గూడు. పదండి పదండి. ఆ, సరే పెద్దయ్యా, పద. బాబాయ్ బాబాయ్, ఈ పాలి నేను కూడా మీతో వేటకొస్తాను అన్నాడు ఓ చిన్న పిల్లాడు. నువ్వా? నువ్వెందుకయ్యా? బడికి పోయి చక్కగా చదువుకోక. ఉహుం, వస్తాను బాబాయ్. ఒక్క పాలి నేను కూడా చూసి నేర్చుకుంటాను. అట్టాగే, పద చూద్దుగాని. అని చెప్పి ఆ పిల్లోణ్ణి కూడా ఆ రోజు వేటకు తీసుకుని వెళ్తాడు. కాని ఆ రోజెందుకో ఎక్కువ చేపలు దొరకవు. దీంతో ఆ పిల్లాడు, ఛ, ఏంటి బాబాయ్, పొద్దున్నుంచి ఈ చెరులో పడి తిరుగుతూనే ఉన్నాం, ఒక్క చేప కూడా పడలేదు. సరే సరే, మరేం పర్లేదులేరా. పొద్దెక్కుతుంది కదా, మర్నాడు చూసుకుందాన్లే. ఆ అట్టగే బాబాయ్. దీంతో వాళ్ళు అక్కడ్నుంచి తిరిగి ఇళ్లకు వెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు మళ్లీ వేట మొదలు పెడతారు. ఆ రోజు కేవలం కొన్ని చేపలు మాత్రమే పడతాయి. ఛ, ఈ రోజైనా చాలా చేపలు పడతాయేమో
ఎక్కువ డబ్బులు వస్తాయేమో అనుకున్నాను. అయ్యో అలా అనుకోకు బాబు. చేపలు అంత తేలిగ్గా వల్లో పడవు. దీనికి చాలా సహనం కావాలి. ఏమో బాబాయ్, నాకు ఆ అదృష్టం లేదేమో. అదిగో మళ్ళీ. చేపలు పట్టడానికి అదృష్టం కన్నా పట్టుదల ముఖ్యం బాబు. సరే పెద్దయ్యా. అయినా నీకిప్పుడే ఇవన్నీ ఎందుకు చెప్పు? చూసావు కదా, ఇక మర్నాటి నుంచి చక్కగా బడికి పోయి చదువుకో, సరేనా? అట్టగే బాబాయ్. అలా ఆ రోజు వేట కూడా పూర్తవుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రతిరోజు తెల్లవారుజాము నుంచే చెరువు దిశగా నడుస్తూ దైవం కంటే పనిమీదే నమ్మకంతో పనిచేసేవాడు. కాని కాలం అతనికి పరీక్షలు పెడుతూనే ఉంది. కాలం మారింది. చెరువులు ఎండిపోతాయి. దీంతో ఊర్లో కరువు మొదలవుతుంది. అప్పుడు జాలర్లు, అయ్యో, ఎంత పనైంది. కాయా కట్టం చేసుకుని బతికేటోళ్ళం ఈ చెరువునే నమ్ముకుని ఉన్నాం. ఇప్పుడు ఎంత పని జరిగిపోయింది పెద్దయ్యా. మరేం దిగులు పడకండి. కాలం పెట్టే పరీక్షలకు తట్టుకొని నిలబడాలి. ఇప్పటి వరకు కూడబెట్టుకున్న డబ్బుందిగా, దాంతో జీవనం సాగించడమే. ఎన్నాళ్ళని ఆ డబ్బుతో నెట్టుకొస్తాం పెద్దయ్యా. మరేం పర్లేదు. ఊరి పెద్దల్ని ఏదో ఒక సాయం అడుగుదాం. సరే పెద్దయ్యా. అని వారంతా ఊరి పెద్దల దగ్గరికి వెళ్తారు. వారు అడిగినట్టే కొంత డబ్బు అందరికీ అప్పుగా ఇస్తారు. రోజులు గడుస్తూ ఉంటాయి. ఆ డబ్బంతా అయిపోతుంది. కాని చెరువులో మాత్రం నీళ్లంతగా రావు. దీంతో అప్పు తీర్చలేకపోతాడు పెద్దయ్య. అప్పుడు ఊరి పెద్ద, పెద్దయ్యా, తీసుకున్న అప్పు ఎప్పుడు తిరిగిస్తావు? అయ్యా, ఊర్లో పరిస్థితి మీకు తెలియందా? చెరువులో నీళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. చూస్తున్నాం పెద్దయ్యా, కాని తీసుకున్న అప్పుకు వడ్డీ పెరిగిపోతోంది. పెద్ద మనసు చేసుకుని కొంచెం మీరే కనికరించండయ్యా. నా చేతిలో ఏం లేదు పెద్దయ్యా. అందాక నీ పడవని తీసుకొని వెళ్తాం. డబ్బిచ్చి పడవ తీసుకొని వెళ్ళు. అయ్యా అయ్యా, నా జీవనాధారం అదేనయ్యా. దయచేసి అర్థం చేసుకోండి. నేనేం చెయ్యలేను పెద్దయ్యా. అని వాళ్ళు పెద్దయ్య పడవను తీసుకొని వెళ్ళిపోతారు. పెద్దయ్య సమస్యల ఊబిలో చిక్కుకుంటాడు. అయినా సరే చెరువు మీద నమ్మకం వదులుకోకుండా పొట్ట చేత పట్టుకుని ప్రతిరోజూ చెరువు ఒడ్డుకి వెళ్ళేవాడు. పెద్దయ్యా, ఇంకెన్నాళ్ళు ఇలా కష్టపడాలి మనం? అని అడిగారు జాలర్లు. ఓపికతో ఉండాలిరా. చెరువు మీద నమ్మకం ఉంచండి. అది మనల్ని ఎప్పుడూ అనాథల్ని చెయ్యదు. ఊర్లో రోజు రోజుకి పెరుగుతున్న కరువు చూస్తూ కూడా ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు? నమ్మకం ఉండాలిరా. నమ్మకం ఉంటే ధైర్యం వస్తుంది. ఈ రోజు చెరువు ఇలా ఎండిపోయింది. రేపు వర్షాలు వచ్చిన తర్వాత నీళ్లు బాగా వస్తాయి కదా. అప్పుడు మన జీవితంలో మళ్ళీ అదృష్టం తలుపు తడుతుంది. నువ్వు చెప్తుంటే మాక్కూడా కాస్త ఆశలు మొదలవుతున్నాయి పెద్దయ్యా. అట్టాగని గాల్లో దీపం పెట్టు కూర్చుంటే పనులు జరగవురా. వర్షాలు పడేలోపు చెరువును ఇంకాస్త లోతుగా తవ్వుదాం. అప్పుడు మరోసారి మనకిలాంటి పరిస్థితి రాదు. అట్టాగే పెద్దయ్యా, అదే చేద్దాం. పదండ్రా, పదండి. అని అంతా ఆ పనిలో నిమగ్నమవుతారు. కొన్నాళ్లకి వారంతా ఆశించినట్లే వర్షాలు మొదలవుతాయి. అంతా చాలా సంతోషంగా ఉంటారు. ఒక్క పెద్దయ్య తప్ప. నువ్వు చెప్పినట్టే వర్షాలు బాగా పడ్డాయి పెద్దయ్యా. చాలా సంతోషంగా ఉంది. కాని నీ గురించి తలుచుకుంటేనే దిగాలుగా ఉంది. నాకేమైందిరా? మీరు చక్కగా చెరువులోకి వెళ్లి చేపలు పట్టండి. వెళ్ళండి. నీ దగ్గర కూడా పడవ ఉంటే మాతో పాటు వేటకొచ్చేవాడివి. కాని ఇప్పుడు మరేం పర్లేదులే. నేను ఒడ్డున కూర్చొని చేపలు పడతాను. మీరు వెళ్ళరండి. వెళ్ళండి వెళ్ళండి త్వరగా. సరే పెద్దయ్యా. అని జాలర్లు వెళ్ళిపోతారు. పెద్దయ్య మాత్రం ఒడ్డునే కూర్చొని చేపలు పడతాడు. రోజంతా చూసినా ఒకట్రెండు చేపలు తప్ప ఎక్కువ పడవు. సాయంత్రానికి నిండు కుండలతో వస్తున్న మిగతా జాలర్లను చూసి పెద్దయ్య గుండె ముక్కలైంది. దీంతో చెరువు మీద ఉన్న నమ్మకంతో వేరే వాళ్ల పడవ తీసుకొని ఆ రాత్రి వేటకు వెళ్తాడు. అప్పుడు జాలరి, పెద్దయ్యా, ఇంత రాత్రివేళ ఒక్కడివే వేటకెళ్తావా? అవునరా, చెరువులో చేపలు పట్టకపోతే నా మనసుకి మంచిగా అనిపిస్తలేదు.
ఏదో కోల్పోయానని అనిపిస్తోంది. నా బిడ్డ దగ్గరికి నేను వెళ్ళాలి కదా మరి. సరే పెద్దయ్యా, నీకు చెరువంటే పంచ ప్రాణాలని మా అందరికీ తెలుసు. కానీ నీ ప్రాణాలు కూడా ముఖ్యమే కదా. ఓ పక్క మబ్బులు ముంచుకొస్తున్నాయి. ఊర్లో పులి తిరుగుతోందనే పుకారు కూడా వినిపిస్తోంది. ఈ కారు మబ్బులు పులులు నన్నేం చేస్తాయిరా? నా బిడ్డ నన్ను వాట్నుంచి రక్షిస్తుందిలే. ఈ రాత్రి ఎట్టాగైనా వేటకు వెళ్ళాలి, చేపలు పట్టాలి, వాటితో నా పడవ వెనక్కు తెచ్చుకోవాలి. దానికి ఈ రాత్రి ఎందుకు పెద్దయ్యా? అవసరమైతే నేను రేపొడ్డున ఉంటాను. నువ్వు నా పడవ తీసుకుని లోపలికి వెళ్దూగాని. వద్దురా, నేను చూస్తూ చూస్తూ నీ పొట్ట కొట్టలేను. ఏదేవైనా ఈ రాత్రి నేను వేటకు వెళ్ళాల్సిందే అని పెద్దయ్య ఎవరి మాట వినకుండా చెరువులోకి వెళ్తాడు. ఓ పక్క భారీ వర్షం. ఊరంతా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. కాని పెద్దయ్య మనసు మాత్రం చేపల వేట మీదే ఉంది. గంటలు గడిచినా ఒక్క చేప కూడా పడదు. చెరువు నిశ్శబ్దంగా ఉన్నా పెద్దయ్య కళ్ళు మాత్రం ఆశతో మెరుస్తూనే ఉన్నాయి. ఇంతలో ఓ పెద్ద చేప గాలానికి చిక్కుతుంది. కాని పెద్దయ్య ఆ చేపను చూసేలోపు పులి గర్జన వినిపిస్తుంది. ఇప్పుడు నేను చెరువులో ఉన్నా తుఫాను ధాటికి ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. ఈ చేపను తీసుకొని ఒడ్డుకు వెళ్ళినా పులి బారిన పడక తప్పదు. ఏదేవైనా నా పడవని నేను వెనక్కి తెచ్చుకోవాలి. దానికొక్కటే మార్గం, నేను ఒడ్డుకి వెళ్ళి తీరాల్సిందే. అమ్మా ప్రకృతి తల్లి, నువ్వే నాకు అండగా ఉండాలి అని తనలో తాను అనుకుని ఆ చేపను తీసుకొని ఒడ్డుకు చేరుకుంటాడు. ఓ పక్క ఆకలితో కొట్టుమిట్టాడుతూ అటుగా వస్తున్న పులి, మరో పక్క ఒకే ఒక పదునైన గొడ్డలి చెరువులో పట్టిన పెద్ద చేపతో పెద్దయ్య. అయినా సరే పెద్దయ్య వెనక్కి తగ్గలేదు. జీవితం నన్ను ఎన్నిసార్లు వెనక్కి నెట్టినా నేను ముందుకు వెళ్ళి తీరాల్సిందే అనుకున్నాడు. కొంతసేపటికి పులి అక్కడ్నించి వెళ్ళిపోయింది. ఈ విషయం ఊరంతా తెలుస్తుంది. అప్పుడు జాలర్లు, పెద్దయ్యా, ఎంత పని చేశావు! ఒక్కడివే వెళ్ళొద్దు అంటే విన్నావా? ఎంత ప్రమాదం తప్పింది! అబ్బా, నాకేం కాలేదులేరా. ఆ పులి అట్నుంచట్టే వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత అనర్థం జరిగిపోయి ఉండేది. ఆ పులులు నన్నేం చేస్తాయిరా? చూడండి, ఎంత పెద్ద చేప పట్టాను. దీంతో నా పడవని నేను తెచ్చుకుంటాను. తెచ్చుకుందుగాన్లే పెద్దయ్యా. ఏదేవైనా నిన్న రాత్రి నువ్వు చూపించిన తెగింపు, ధైర్యం మాత్రం చెరువుకి సాక్ష్యంగా నిలిచిపోతాయి. నీ గురించి మా పిల్లలకు గొప్పగా చెప్తాం పెద్దయ్యా. చాలా సంతోషంరా. అసలు ఇంత పెద్ద చేప ఎలా పడింది బాబాయ్? నమ్మకం అనే గాలాన్ని విసిరితే అదృష్టం అనే ఈ చేప పడింది. ఖచ్చితంగా ఈ చేపకు పెద్ద మొత్తంలో డబ్బొస్తుంది. అవునరా, నేను వెళ్ళొస్తానికా అని చెప్పి పెద్దయ్య అక్కడ్నించి వెళ్ళిపోతాడు. దాన్నమ్మడానికి ఒక వర్తకుడి దగ్గరికి వెళ్తాడు. ఆ వర్తకుడు చేపకు తక్కువ ధర చెప్పి పెద్దయ్యను మోసం చేయాలి అనుకుంటాడు. అయ్యా, ఈ చేప మీరు అడిగినంత ధరకు తూగదు. అదేంటి బాబాయ్ అలా అంటావు? ఇప్పటి వరకు ఇలాంటి చేప ఈ చుట్టుపక్కల నువ్వు కూడా చూసుండవు. లేదయ్యా, రోజు ఎన్నో చేపలు కొంటూ ఉంటాను. నాకు తెలీదా ఏంటి దీనికి ఎంత ధర పలుకుతుందో? నేను రాత్రంతా ఎంతో కష్టపడి ఈ చేపను పట్టాను బాబాయ్. నువ్విలా మోసం చేయకు. లేదు బాబు, నేను నిజమే చెప్తున్నాను. మీరు మా కష్టానికి తగ్గ లాభం ఇవ్వకపోయినా పర్వాలేదు గాని ఇది మా కష్టం మాత్రమే కాదు, హక్కు కూడా. కాబట్టి మా హక్కుని మేం వదులుకో. న్యాయంగా ఈ చేపకు ఎంత ధర పలుకుతుందో అంతిస్తే మంచిది బాబాయ్. సరేనయ్యా, అంత కోపం తెచ్చుకోకు. అసలు మొత్తం ఇచ్చేస్తాను. ఇందా, ఇలా ఎప్పుడు ఎవరిని మోసం చేయాలనుకోకు బాబాయ్. మనం అందరం కాయకట్టం చేసుకుంటూ బతికేటోళ్ళమే. సరేనయ్యా, నన్ను క్షమించు అంటాడు వర్తకుడు. అప్పుడు పెద్దయ్య అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఆ డబ్బుతో తన పడవను తాను వెనక్కి తెచ్చుకుంటాడు. అప్పట్నుంచి యథాతథంగా వేట కొనసాగిస్తూ కాస్త కష్టం వస్తేనే కుప్పకూలిపోయే తోటివారికి సముద్రంలో జాలర్లా ఎంతటి కష్టాన్నైనా ఎదురీదాలి అంటూ ధైర్యం చెప్తూ ఉండేవాడు పెద్దయ్య.